హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ చేస్తున్నాను. సేమియా ముందుగా కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. కప్నర తీసుకున్న సేమియా ఒకటి 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అది సరిపోదని మళ్ళీ వేసాను 1 స్పూన్. ఆయిల్ హీట్ అయ్యాక సేమియా వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక సేమియా వేసుకున్నాను. కలుపుతూ ఉండాలి 5 మినిట్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సేమియా ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది స్వీట్. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. అందుకే ఊకే గరిటెతో కలుపుతూ ఉంటున్నాను. అట్లా 5 మినిట్స్ ఫ్రై చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. చాలా ఈజీ సేమియా వేయడం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వేస్తారు. మేమైతే ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్లో సేమియా ఉడికినాక పాలు పోస్తాము. కొందరైతే పాలల్లోనే సేమియా వేస్తారు వేయించి. ఇలా వేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక సేమియా వేసుకోవాలి. ఉడకనివ్వాలి. సేమియా వాటర్ బాయిల్ అయినాక సేమియా వేస్తాం కదా, ఉడికినాక షుగర్ వేయాలి. 1 గ్లాస్ షుగర్ వేసాను, చిన్న గ్లాసు. పెద్ద గ్లాసు మిల్క్ తీసుకున్నాను ఫస్ట్. మళ్ళీ మిల్క్ తక్కువ అయినాయి అని మళ్ళీ 1 గ్లాసు మళ్ళీ పాలు పోసాను. టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా కూడా 2 గ్లాసెస్ పాలు తీసుకోవాలి. చక్కెర సరిపోలేదు, మళ్ళీ హాఫ్ గ్లాస్ వేసాను షుగరు. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. పాలు మసలాలి. ఎంత మంచిగా మసులుతాయి అంత మంచిగా వస్తుంది సేమియా. ఉడకనివ్వాలి. పాలు అలా పొంగుతూ ఉండాలి. సేమియా ఉడుకుతుంది చూడండి, ఆల్మోస్ట్ ఉడికింది. నేను స్పైసెస్ ఏమీ వేయట్లేదు. కిస్మిస్, కాజు, బాదాము అది ఆప్షనల్. అంతే ఫ్రెండ్స్, సేమియా రెడీ. మా ఛానల్